హలో అండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! జలకన్య ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళాము అని చెప్పి. ఇది కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో అనమాట. ఏంటి ఇక్కడ ఇలా పడిపోయాను అనుకుంటున్నారా? అప్పుడే రంగుల రాట్నం అయితే ఎక్కి వచ్చాననమాట. అందుకని ఇంక నీరసం వచ్చినట్టు అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది. పడిపోయాను. హ్యాండ్ కొంచెం ఇంజ్యూర్ అయింది. అదే బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి. ఇంకది అక్కడ నాకు వామిటింగ్ సెక్షన్ వచ్చేలాగా అనిపిస్తుంది అని చెప్పి, ఇంక రింకు గూడా ఆల్రెడీ ఆ గేమ్స్ అవి ఆడాడనమాట. ఇంక ఫైనల్‌గా ఏంటంటే కొలంబస్ గానీ, లేదు అంటే పెద్దది జెయింట్ వీల్ ఎక్కుతాను అంటున్నాడు. వద్దు నాన్న నువ్వు దాన్ని మేనేజ్ చేయలేవు, క్యారీ చేయలేవు. పైకెళ్ళగానే గుండెలు జారిపోయినట్టుంటుంది. నేను ఆల్రెడీ మ్యారేజ్‌కి ముందు 3 టైమ్స్ అయితే ఎక్కాననమాట నేను. చాలా గొప్పగా చెప్పుకున్నట్టుంది కదా! 3 టైమ్స్ ఎక్కాను. అది నాకెట్లా ఉంటుంది ఏంటన్నది నాకు బాగా తెలుసు. అందుకని చెప్పి. ఇక్కడ చూసారా బావ, మరదలిద్దరు ఎలా డాన్స్ చేస్తున్నారో. మా హస్బెండ్ ఏమంటున్నారంటే తల పడతలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి రింకు వచ్చేసి గేమ్ ఆడడానికి వెళ్దాము అని చెప్పి ఏడుస్తున్నాడనమాట. నేనే అంటున్నాను. రింకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు నిన్న. ఎంత యాక్టివ్‌గా ఉన్నాడంటే చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇంటికొచ్చిన తర్వాత అంతే పడిపోయాడు చెప్పాలంటే. నాకైతే కొంచెం కళ్ళు తిరిగి వామిటింగ్ సెక్షన్ అది అయిందనమాట. ఏంటి? ఏంటి చెప్పు? నేను చెప్తా. చెప్పు. నేను ఎందుకు నా ఇంటికెళ్ళిన తర్వాత నీరసం వచ్చిందంటే ఆడ విఆర్ గేమ్స్ ఆడినా అక్కడ. ఆడ కళ్ళు తిరిగి అక్కడ పడిపోయా. ఇక్కడ రింకు ఏంటంటే లాస్ట్‌లో ఇంటికొచ్చేద్దాము అన్న టైంకి వీఆర్ గేమ్స్ ఉంటుంది కదా! ఆ గేమ్ ఆడాడు. అక్కడ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అక్కడ ఏదైతే స్క్రోల్ అవుతూ ఉంటుందో మనకి గన్ గేమ్ అక్కడ ఉంది. అదే స్పెట్స్ అది పెట్టినప్పుడు దాన్ని కొంచెం ఏంటంటే దాన్ని ఎలా చెప్పాలంటే దాన్ని అంటే అది ఆ కంట్రోల్ చేయాలి. ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చెయ్యాలి అంటే ఇక్కడ అవతల వాళ్ళు ఏంటంటే దాన్ని ఇట్లా ఊపుతారనమాట. అలా ఊపినట్టు ఏమైందంటే రింకుకి కూడా భుజానికి కొంచెం అక్కడ ఉన్న ఐరన్‌ది ఏదో తగిలింది. అండ్ రాడ్ ఏదో తగిలింది అది ఐరన్‌ది. అండ్ అక్కడ కూడా ఏంటంటే దాని మమ్మీ, డ్యాడీ ఇక్కడ మేము కూడా వాడు నార్మల్‌గా ఆల్రెడీ ఇది థర్డ్ టైమో, ఫోర్త్ టైమో అది ఆడడం వీఆర్ గేము. అయితే మేమేమనుకుంటాం ఊరికే అరుస్తాడు కదా! వాడికి తెలుసు కదా అన్నట్టు ఇక్కడ లాగేస్తున్నాడు. డాన్స్ కూడా చూడండి ఎలా చేస్తున్నాడు. నాకు ఈడిని చూస్తే ఎవరు గుర్తొచ్చారంటే సీరియస్‌లీ చెప్పాలంటే ఆది ఉంటారు కదా! రివ్యూస్ చేస్తారు. 'బిగ్ బాస్' రివ్యూస్ ఆది తను గుర్తొచ్చాడు. రీసెంట్ డేస్‌లో తనది సేమ్ ఇదే స్టెప్ నేను చూసాను. నాకు చూడగానే వెంటనే ఇదే గుర్తొచ్చిందనమాట. ఇక్కడ వీఆర్ గేమ్స్ దగ్గరికొస్తే అక్కడ ఒక చిన్న పాపని తను కూడా అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా? ఆ పాపనైతే ఎక్కిచ్చారు. ఆ పాప చూసారా ఎలా ఊగుతుందో. జస్ట్ నార్మల్ ట్రైన్ గేమ్ అన్నా ఏం తగలదు అక్కడ. కానీ అది గన్ గేమ్. వన్ హ్యాండ్‌తో పట్టుకొని ఇంకో వన్ హ్యాండ్‌తో ఇది కాల్చాలి. అది నాకు కంట్రోల్ అవ్వట్లేదు వన్ హ్యాండ్‌తో. ఇక్కడ వచ్చేసి ఆ పాప జస్ట్ ఒక 5 సెకండ్స్ 5 టు అయితే ఒక 2 మినిట్స్ ఏమో తను ఆడింది అంతే. అంత మించేమీ లేదు. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాననమాట ఇవన్నీ. అంటే బ్యాక్ సైడ్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. అక్కడ వచ్చేసి కొలంబస్, జెయింట్ వీల్ ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన గేమ్స్. ఇక్కడ కార్ ఒకటి ఉంది. అంటే గన్ షూట్ అంటే బెలూన్స్ పెట్టి ఆడతారు కదా! అది ఒకటి ఉంది. అండ్ ఇంకొన్ని యాక్టివిటీస్ అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బిందు అయితే నేను పిలిచానని చెప్పి టప్‌మని నన్ను కొట్టేసింది. నాకు ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ ఉంది కదా! నేను అక్కడే తన్ని చిరాకు పడ్డాననమాట. నువ్వు అట్లా కొట్టావేంటే? నువ్వు వెనక సైడ్ వచ్చి నన్ను కొట్టావు అని చెప్పి తనంటుంది. నాకు కరెక్ట్‌గా హ్యాండ్ మీద కొట్టేటప్పటికి నాకు మళ్ళీ పెయిన్ అనేది ఎక్కువైపోయింది. ఇక్కడ ఆద్యను, పూజిత్ ఇద్దరు ఆడుతున్నారనమాట. టైం అయిపోయింది దిగిపోవాలి అంటే, ఇంకా ఉంటారా ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాననమాట. దిగిపోయారు. వీళ్ళేంటంటే ఇంకేదైనా గేమ్స్ ఆడాలి, ఇంకేమన్నా గేమ్స్ ఆడాలి అన్నట్టుగా ఉన్నారనమాట పిల్లలు. ఫైనల్‌గా వచ్చేసి వీళ్ళు గేమ్స్ ఏమైతే ఆడిపించలేదు. రింకుకొచ్చేసి వీఆర్ గేమ్ ఒకటి ఆడిపించాము. ఆద్య ఒకటి బాల్స్ ఏదో ఏసి అదొకటి. ఇంకా జారీబల్ లాంటిది అదొకటి ఉంది చూసారా? అదేంటంటారు? మిక్కీ మౌస్‌ది స్లైడ్. మిక్కీ మౌస్ స్లైడ్ ఒకటి ఆడారు. అంతే. తర్వాత మేము చిన్న షాపింగ్ లాంటిది కూడా ఏం చేయలేదండి. జస్ట్ స్టిక్కర్స్, బ్యాండ్స్ ఉంటే నేను
ఒక పెన్ పెన్సిల్ మ్యాజిక్ పెన్ తీసుకున్నా. వీళ్ళు పెన్సిల్ మ్యాజిక్ పెన్ అవి తీసుకున్నారు. రింకు పూజిత్ వచ్చేసి స్లేట్ ఒకటి తీసుకున్నాడు, మ్యాజిక్ స్లేట్ ఒకటి తీసుకున్నాడు. ఇంక సరదాగా ఆద్య నేను అలా డాన్స్ చేస్తున్నాం అనమాట సరదాగా ఊరికేలాగా. కానీ నిజంగా ఈరోజు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది మేము ఆ ఎగ్జిబిషన్లో అయితే అంటే ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉండి చూసారు. నేనైతే అసలు ఎక్స్పోజ్ అవ్వను. నాకు చాలా సిగ్గు మొకమాట గబుక్కుమని వీడియోస్ అయితే తీస్తాను కానీ అలా చేస్తూ ఉండను. కానీ ఈరోజు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఈ అబ్బాయి చూసారు, ఈ అబ్బాయి బాబోయ్ బాబోయ్ అని కేకలే ఎలా లేపుతున్నాడో చూడండి. బాబా అని చెప్పి అంత పెద్ద అట్లా అరిసాను. నేనైతే కేకలే వేసాను. అయితే ఊరికంటే అది ఫీల్, వాళ్ళు కేకలు వేస్తారు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. డాడీ నాకు గుచ్చేసాడు. ఊరికే అంటే రింకుని కిటికీలు అది పెట్టడం లాంటివి చేశారు తప్ప అది ఏమీ లేదు. నార్మల్ అండి. అంటే పిల్లలు ఆడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏంటి అలా కేకలేస్తామని తెలుసు. అది పైకి వెళ్తుంది అది కిందకి వెళ్తుంది. మన స్క్రీన్ మీద కూడా వాళ్ళది ట్రైన్ వస్తున్నట్టు లేకపోతే దొంగలు వస్తున్నట్టు వాళ్ళు ఎంచుకున్న గేమ్ని బట్టి అనమాట. మ్యాక్సిమం విఆర్ గేమ్ అంటే అందరికీ తెలుస్తుంది కదా, అదే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రింకు టర్మ్ అయితే వచ్చిందనమాట. రింకు అంటే రింకు ఏంటంటే ఒక పక్కన గన్ను షూట్ చేయాలి, ఒక పక్కన ఇది ఆడాలి. ఇంక తను అటు ఇటు తిప్పడంలోనూ రింకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అలాగే మమ్మీ మమ్మీ మమ్మో 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 అంటమో అమ్మో అంటూ కేకలాది కూడా వేసాడనమాట. ఇంక చూసారా గన్తో పేల్చేస్తున్నాడు. ఏ పిన్ని ఏ మమ్మీ ఏ డాడీ అంటూ ఉన్నాడు. అక్కడే జస్ట్ ఆ పక్కనున్న ఏదైతే ఐరన్ అది ఉందో అది కొంచెం తగిలిందనమాట రింకుకి, అంత అదొక్కటే. ఇంకా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడు ఇంక నిద్దట్లో కూడా అదే కలవరించాడండి నైట్ చెప్పాలంటే. వాడికి ఇంక అదే ఉండిపోయింది. తర్వాత పాపం వాడికి నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే తల అది తిరిగింది. అది గేమ్ ఆడినప్పుడు బాగానే అనిపిస్తుంది కదండి. నా ఫీలింగ్ ఏంటంటే వీడేదో ఆడుతున్నాడు సరే వాడికి ఇష్టమని ఆడిపిస్తున్నాం కానీ నేను ఈరోజు రియలైజ్ అయింది ఏంటంటే గేమ్ ఆడినప్పుడు పిల్లలకి మైండ్లో అది ఉండిపోయి నైట్ అంతా కూడా అదే ఆ తల తిరగడం హెడేక్ రావడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే రింకు చూసినప్పుడు నేను రింకుని ఫేస్ చేశాను కదా, అదే రింకు ఫేస్ చేశాడు కదా, నేను వాడిని చూసి నేను వాడిది ఏదైతే ఉందో అది నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఎలా అయినా కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి. ఇంక ఇక్కడ బిందు వీళ్ళు ఏంటంటే రింకు గారిని ఆడిస్తూ ఉన్నారు, ఇలాగా కితకితలు పెట్టడం అది ఇది చేస్తూ ఉన్నారనమాట. ఇంక వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఐస్ క్రీమ్ అంటూ ఇంకా మామూలు హడావుడి కాదు. అయితే చెప్పాను కదా మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ లాగానే ఉంటుంది ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే. మిగతా నార్మల్ కానీ ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్. కానీ సరే వచ్చాము, మన ఊరికి ఎప్పుడైనా వస్తాము కదా, మనం ఏం రెగ్యులర్గా డైలీ రాము కాబట్టి సరే మనం స్పెండ్ చేయొచ్చు. ఇంకా అమౌంట్స్ ఇంకా మామూలే, ఫుడ్ బయట అన్న ఇదే కానీ అయితే బయట మీద పోలిస్తే ఒక 10% కొంచెం ఎక్కువగానే ఉంది అలా అనమాట. మేమైతే పెద్దగా ఫుడ్ అయితే ఏం వాటర్ తీసుకున్నాము అండ్ బజ్జీ అవి తీసుకున్నాము. ఇంక బయట ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఇంక క్లోజింగ్ టైం అయిపోయింది, ఆల్రెడీ 10 అయిపోయింది. క్లోజింగ్ టైం మేము వచ్చింది 8:30 అట్లా. 8:30 అయిపోయింది. 8:30కి అట్లా వచ్చాము. ఇంకా ఏవైతే జలకన్య ఆ చేపలు అవి చూసి ఇంక లోపలికి వచ్చి అవి ఇవి చాలా తాతీగా చూసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేస్తూ చేసాం కాబట్టి మాకు కొంచెం టైం అయింది. అండ్ ఇక్కడ విఆర్ గేమ్ దగ్గర కూడా కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వాళ్ళు 1 by 1 పంపిస్తారు కదా, అక్కడ కొంచెం లేట్ అయిందనమాట. ఇంక రింకు టైం వచ్చేటప్పటికి ఒక 30 minutes అయితే పట్టేసింది. అక్కడ కొంచెం టైం అయింది. ఇంకా ఏంటంటే క్లోజింగ్ టైం 10:30 కల్లా క్లోజ్ చేసేయాలంటే నాకు తెలీదు. ఎందుకంటే నార్మల్గా ఇలా ఎగ్జిబిషన్ టైంలో ఏంటంటే 11-11:30 వరకు అట్లా ఉండిస్తారు కదా, లేదంటే 10కి క్లోజ్ చేసేయాలంట. మేము వచ్చే టైంకి పోలీసులు వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చారంటే వీళ్ళు క్లోజ్ చేస్తున్నారా లేదన్న ఎంక్వైరీకి వచ్చారనమాట. ఇంక మేము అక్కడుండగానే లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. ఇంక జస్ట్ ఇంక రింకు గేమ్ అయింది, బజ్జీ అది తీసుకున్నాం మేము. ఇంకంతే బయటకు వద్దాము అన్నట్టు ఇంకా జస్ట్ 4 అడుగులు వేసాము, క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే లైట్స్ అవి తీసారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చాలా అనిపించింది, ఇంకా అంతకంటే ఎక్కువ తిరగాలన్నా తిరగలేము. ఓకే బాగుంది,
1, 2 సార్లు అయితే మనం దీన్ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. లోపల మంచిగా గాలి అది ఏస్తుంది. ఏంటంటే మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్తే ఇంకా మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. అంటే ఏంటంటే పిల్లలు మెయిన్ అల్లరి చేయకుండా ఉండాలి. నిన్న మమ్మల్ని అయితే వీళ్ళు విసిగించారు చెప్పాలంటే. కానీ వాళ్ళ మట్టికి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలనేది బయటకొచ్చినప్పుడు అలానే ఉంటారు. ఎంజాయ్ కూడా చేయాలి. వీళ్ళ మట్టికి వాళ్ళు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. పిల్లలు ముగ్గురు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారు. అండ్ ఇంకా మేము ఆల్రెడీ 10:30 అయిపోయింది. ఇంక వంట అది కూడా ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పి ఇంక బయటే టిఫిన్ అది చేసాం. సాయి గణేష్ మెస్ దగ్గర టిఫిన్ అది తీసుకుని ఇంక అక్కడే తినేసాంలేండి. ఇంక ఇంటికి పట్టుకెళ్ళి తినడం అవన్నీ ఎందుకులే అని చెప్పి మేము ఇంకా మెస్‌లోనే టిఫిన్ కూడా చేసాం. అది కూడా క్లోజింగ్ టైం అయిపోయింది చెప్పాలంటే. ఇక్కడొచ్చేసి బజ్జీ తీసుకున్నామనమాట. అక్కడ చూడండి మిరగాయలు ఎలాగా ఎలాడదీశారో భలే అల్లాడదీశారు కదా! ఇంక వీళ్ళిద్దరి డిస్కషన్ ఏంటంటే 6 బజ్జీలు కొనాలా? 3 బజ్జీలు కొనాలా? బయట తిందామా? ఇక్కడ తిందామా? ఏంటి అన్నట్టుగా డిస్కషన్ అనమాట. 3 బజ్జీలు రూ. 50, రూ. 100 తీసేసుకుందామా లేదా అని చెప్పి. అంటే పిల్లలేమో బజ్జీ తినంటున్నారు. వాళ్ళకేమో ఐస్ క్రీమ్ కావాలని. నేను సరే క్లోజింగ్ టైమ్ అంటున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి వద్దు. ఒక 3 బజ్జీలు తీసేసుకొని నడిచేయండి బయటికెళ్ళిపోదాం. బయట ఎక్కడైనా హోటల్‌లో ఫుడ్ తినేసి పిల్లలకి ఐస్ క్రీమ్స్ కావాలంటున్నారు కదా! తీసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా. ఇక్కడ వీళ్ళు బజ్జీలోకి ఏదో కర్రీ వేశారండి. భలే ఉంది. ఏదో మన టమాటా కర్రీ. టమాటాని మిక్సీ ఆడేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఏదో వేసి చేస్తారు చూడు అలా ఉందనమాట. నేను రెసిపీ కూడా చెప్పేస్తాను దీంట్లో. జస్ట్ ఫన్ అనమాట. ఇంకా అలా మేము బజ్జీ తీసుకొని టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎక్స్‌పెన్సివ్ కొంచెం. నార్మల్ అండి ఇంక అదంతా అని. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇంకా ఫైనల్‌గా అయితే బయటకైతే వెళ్ళిపోతున్నాం. బయటికెళ్ళేటప్పుడు కూడా మా పూజిత్ గాడు చేసిన అల్లరైతే మామూలుగా లేదసల. వాళ్ళమ్మ తిట్టడం, వాళ్ళమ్మ తిట్టడం, అమ్మా! నిజంగా అనిపించింది పిల్లల్ని కొంచెం కంట్రోల్‌లో పెట్టాలిరా బాబోయ్! పిల్లలు బాగా అల్లరి చేసేస్తున్నారు ఈ మధ్యన అని చెప్పి. మా పిల్లలైతే అంత అల్లరిగా ఉండేవారు కాదు. ఈ మధ్యన ఎందుకో నేర్చుకున్నారనిపించింది నాకైతే. అల్లరి నేర్చుకున్నారేమో అనిపించింది. అదెందుకో తెలీదు కొంచెం అల్లరి నేర్చుకున్నారనిపించిందనమాట. ఇంకిక్కడ నేను బజ్జీ అయితే తింటున్నాననమాట. ఇంక ఎగ్జిబిషన్‌కొచ్చిన తర్వాత ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలి. అలా తిని వెళ్తేనే మనకి నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బయటకొచ్చి ఇలా ఎగ్జిబిషన్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఇదివరకు పీచు మిఠా గాని ఇవి పీచు మిఠా లేదంటే ఇవి ఏమంటారు పాప్‌కార్న్స్ ఇవి ఇదివరకు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మ్యాగీ కూడా అమ్ముతున్నారు. మ్యాగీ అండ్ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు ఇంక వగైరా. గోబీ అయితే ఇక్కడ భలే దొరుకుతుంది. మన మదనపల్లి సైడ్ ఇదంతా కూడా గోబీ బాగా దొరుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు భలే ఇష్టం. ఇంకా పానీపూరి, గోబీ, అదే ఏమంటారు నూడిల్స్ ఇవన్నీ అక్కడే చేసేస్తున్నారు. బ్రౌన్ కలర్‌లో ఉంటుందా అదేదో చాక్లేట్ ఐస్ క్రీమ్ లాస్ట్ టైం తిన్నాను. బ్రెడ్ చాక్లేట్‌ది వస్తుంది. అదేమి పెద్దగా బాలేదండి. నేను లాస్ట్ టైం తిన్నాను కదా! నాకేమో అంతగా నచ్చలేదు. ఇంకా అందుకే ఈసారి ట్రై చేయలేదనమాట. ఇంకా ఫుడ్ తినడానికైతే మెస్‌కైతే వచ్చేసాము. ఆద్య చూసారా ఎన్ని పువ్వులు పెట్టుకుందో. ఆద్యకి ఇప్పుడు 7 ఇయర్స్ 8 వచ్చేసినాయి. 8 వచ్చేసాయి. 8, 9 వస్తాయి. ఇంకా 9 రన్నింగ్ అవుతున్నట్టునే. 9 అంతే. 2016 ఇంకా 2018 తింగరే. అయితే 9 వచ్చేస్తాయి ఇప్పుడు. అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాల వరకు నేను ఎప్పుడు పువ్వులు పెట్టలేదు ఆద్యకి. ఎందుకంటే తనకి కొంచెం ఇన్ఫెక్షన్ అది ఉండవు. ఎప్పుడు గుండు చేయించడం ఎందుకు గుండు అని కూడా పిలుస్తామనమాట. ఈ సంవత్సరం మటుకి ఇది సెకండ్ టైం మళ్ళీ అంతే. ఆద్య పుట్టిన తర్వాత తన బర్త్డేకి పెట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు అన్ని పువ్వులు పెట్టుకుంది. నార్మల్‌గా కూడా అసలు పువ్వులు పెట్టను. ఏదో ఒక గులాబీ పువ్వు అట్లా పెడతానమాట. ఇంకా ఆద్యకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇక్కడ మేము సాయి గణేష్ మెస్‌కి వచ్చాం కదా! ఫుడ్ అయితే సూపర్‌గా ఉంది. పాపం ఫ్యామిలీతో వచ్చామని చెప్పి క్లోజింగ్ టైం అయిపోయినా కూడా పాపం వాళ్ళు మాకు సర్వ్ చేశారు. ఇడ్లీ అండ్ దోస చెప్పామనమాట. ఇంకా ఇడ్లీ అయితే చాలా బాగుంది. ఇడ్లీ చాలా బాగుంది. ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంకా దోస మళ్ళీ మేము ఇడ్లీ చెప్పే టయానికి దోస చెప్పాము. మళ్ళీ ఇడ్లీ కావాలి పిల్లలు అంటున్నారని చెప్పి అడిగేటప్పటికి అది కూడా అయిపోయిందంట ఇడ్లీ. ఇంక మేము దోసెస్ అయితే తీసుకున్నాము. ప్రైజెస్ అయితే చాలా తక్కువ అండి. బాగా అయింది. మేము మొత్తం ఫ్యామిలీ అంతా తింటే జస్ట్ 230 రూపీస్, 240 రూపీస్ అయింది. మేము ఇంత అంటే ఒక 6 మెంబర్స్ తీసుకున్నాము.
పర్వాలేదు. ప్రైజెస్ అయితే చాలా బెటర్ అని చెప్తాను. ఇంక దాంట్లోకి పప్పు, చట్నీ, సాంబారు, కర్రీ టైప్‌లో ఇచ్చారు. అవన్నీ కూడా బాగున్నాయి. మెయిన్ ఓవరాల్‌గా చెప్పాలంటే ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మదనపల్లిలో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి సాయి గణేష్ మెస్ దగ్గర ట్రై చేయండి. అక్కడ అదే మెయిన్ రోడ్ దగ్గర అక్కడ ఏదో ఒక బొమ్మ కూడా ఉంటుంది. అంబేద్కర్ బొమ్మ అది. అంబేద్కర్ బొమ్మ ఏదో బొమ్మ ఉంటుందండి అక్కడ. అక్కడనమాట సాయి గణేష్ మెస్. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నేను అదే అడుగుతున్నాను, ఫుడ్ మీకు నచ్చిందా లేదా అని చెప్పి. మా పిల్లలు అందరికీ మా ముగ్గురికి కూడా చాలా బాగా నచ్చింది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక సరే అని చెప్పి మేము ఇంకా క్లోజింగ్ టైం వాళ్ళు కంగారు పడుతున్నారు. మేము గబగబా తినేసి బయటకైతే వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ వీడియో ఈరోజు. ఏదైతే ఎగ్జిబిషన్ వంక మేము బయటకు వచ్చి ఫుడ్ కూడా తిన్నాం. ఇంక ఇంట్లో వంట చేయకుండా. ఇంక ఎగ్జిబిషన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. దేనికి ఎగ్జిబిషన్ కంటిన్యూ పార్ట్ 2 వీడియో అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మా వాళ్ళు దొంగలు మా ఇంటి గోడలు దూకేస్తున్నారే. దొంగలు వచ్చేసారు. మా ఓనర్ తాళం వేసేస్తే మా వాళ్ళు గోడ దూకి మరి మా హస్బెండ్ తాళం తీస్తున్నారు గోడ దూకి. కాదు మేము అందరం కూడా గోడ దూకుతామని చెప్పి వీళ్ళందరూ గోడ దూకారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సపోర్ట్ చేసేయండి ప్లీజ్. ఈరోజు ఒక వీడియో తీస్తున్నాం, ఐస్ క్రీమ్ వీడియో. నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి రింకు పక్కనే ఉన్నాడనమాట. వాడు ఏంటంటే వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేయమంటున్నాడు. ఆ విషయమే చెప్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. నా ఛానల్లో వచ్చేసి నేమ్ వచ్చేసి మధురాజ్ ఫన్నీ వ్లాగ్స్లో మీషోలో నేను తీసుకున్న ఐటమ్స్ అంటే ఇంకా రివ్యూలానే చేస్తున్నానండి. నేను తీసుకుంటున్నాను కాబట్టి అందరికీ నచ్చుతున్నాయి. తక్కువ బడ్జెట్లో తీసుకుంటున్నాను. మంచిగా అందరూ కూడా లైక్ చేస్తున్నారు కాబట్టి నేను మీషో రివ్యూస్ కూడా చేస్తున్నాను. అలాగే మధ్య మధ్యలో ఇలాగా మినీ వ్లాగ్స్ అలాగే వ్లాగ్స్ లాంటివి కూడా పెడుతూ ఉంటాను. ఎందుకంటే నా కంటెంట్ వచ్చేసి ఇది వ్లాగ్స్. సరే నేను తీసుకున్న డ్రెస్సెస్ అవి మీషోలో తీసుకుని ఇష్టపడుతున్నారని చెప్పి వాటిని కూడా నేను రివ్యూ చేసి మీకు చూపించేస్తున్నాను. మన ఛానల్లో వచ్చేసి 2 ఉంటాయన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. త్వరలో మీషోలో తీసుకున్న బ్లౌజెస్ డ్రెస్సెస్ అవి ఎలా స్టిచ్ చేయించుకోవాలి ఏంటన్నది కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరో అడిగారనమాట, సిస్టర్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి. అందుకని అది కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. బై బై, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ నైట్.